బోర్ ఎక్కిస్తే నేను చేను దగ్గర 2 కిలోమీటర్లు ఊరికి దానికి బోర్ ఎక్కిస్తే నా చేతిలో డబ్బులు లేదు. ఇప్పుడు 5,000 ఒప్పించిస్తే జగన్ వచ్చినాక కట్టాలంటే 5,000 ఇస్తే 5,000 ముందే పడుతుంది ఆ బ్యాంక్ మీద. నాకు పైపు నీళ్ళు లేవు. ఇంటి వాళ్ళ మూడు మా భార్య వచ్చేది మన అడ్డులో కానీ నీకు చిట్టి అడిగి మన ఇంటికోవటం చిన్న పిల్లని తోడుకొని చాలు ఇస్తే దయచేసి నాకు పైపు ఇది డబ్బులు పోరేసుకున్న 7 అడుగులు ముంగట నీళ్ళు పడినాయి. 3 పైపులు 3 నువ్వు రికార్డ్ చేయి. నువ్వు చెప్పో చెప్తాడు. సోమపురమా? మీ పేరు? నా పేరు సరపతి. సాబాయి నుండి ఎర్రమ్మ. ఏ సమస్య పైన వచ్చారు పెద్ద? ఏ సమస్య పైన వచ్చారు మీరు? నేను బ్యాంకులో డబ్బు తీసుకున్నా. కాలు దుడ్డు కాలు దుడ్డు నాకు ఏళ్ళ పైసలు పడలేదంటే ఈయన పెట్టింది ఈ నగర దుడ్డు అది అట్లే ఉంది. చెప్పండి. నష్టపరాధం నాకు ఖర్చు ఇవ్వలే. అది ఒకటి. ఈ బ్యాంక్ ఇది ఇప్పుడు నేను ఒక్క 5,000 ఇచ్చిన జగన్ ఏమన్నా సరే 5,000 ఇస్తే ముందు 5,000 వాళ్ళే లోన్ ఇచ్చినారు ఇంటికి. సారు జననాయకుల ప్రోగ్రాం అనే కార్యక్రమం ద్వారా మీ సమస్యని చంద్రబాబు నాయుడు సార్ పరిష్కరించి చేస్తారు. ఆయన చదివేసి చెప్తాను మీకు. జగన్ వచ్చినప్పుడు వాళ్ళకి కాలు తీసేసి నాకు అందరినీ ఒక కాలు ఎప్ప తెలిసిన కాలుగా సరే పెద్దనా, మీది ఈ అర్జీలో వ్యవసాయం చేసుకునే దానికి సొసైటీ బ్యాంక్ నుంచి లోన్ తీసుకున్నారు కదా? కొంచెం తీసుకున్నాము. ఈ మధ్య చెప్పారు ఈ ఊరు తీసుకున్నాము. ఇంకోనే తీసుకున్నా అన్నీ ఉన్నాయి. దీపావళిగా వాళ్ళు వచ్చినాయి అడిగితే నాకు ఏం పట్టాలి. వాళ్ళు వచ్చి డబ్బు కట్టడానికి 5,000 పడితే బ్యాంకు ఆడ పెద్ద బ్యాంక్కి 5,000 పడితే 5,000 ముందే కట్టుకున్నారు. 50,000 5,000 కట్టుకున్నారు ఇచ్చిన. ఇప్పుడు నోటీస్ ఇచ్చినారు 80,000 తిరిగి మళ్ళీ నోటీస్ ముందే పట్టాలి. చూశాను. మీ అర్జీని సంబంధిత శాఖకి పంపించి పరిష్కారం అయినట్లు చేస్తాం. సరేనా? ఇప్పుడు నువ్వు చదివినాక నువ్వేం అండర్స్టాండ్ చేసావు? నువ్వేం అర్థం చేసుకున్నావు? ఎట్లా పరిష్కారం చేస్తావు? సొసైటీ బ్యాంక్ లోన్ పెట్టారు సార్. బ్యాంక్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి సార్. 85,000 కట్టమని వాళ్ళు లెటర్ పంపించారండి సార్. వాళ్ళకి తీసుకెళ్ళి వాళ్ళు చాలా ఆర్థిక ఇబ్బందులు కంపెన్సేషన్ కావాలంటే నువ్వు ఇప్పుడు ఈ సమస్య నువ్వు చదివావు కదా? అవును సార్. ఏమేమి ఉన్న డాక్యుమెంట్స్ దీంట్లో? ఆధార్ కార్డు పెట్టారు సార్. ల్యాండ్ది డాక్యుమెంట్స్ పెట్టారు సార్. నోటీస్ పంపిస్తారు సార్ బ్యాంక్ వాళ్ళు. ఎంత పెట్టారు నోటీసు? నోటీస్ ఇచ్చిన 50,000 పెట్టారు సార్. 50,000, 35,000, 85,000 అయింది. 85,000 మొత్తము వడ్డీ కింద 35. చదువు నువ్వు చదవాలా? పరిగెత్తి ఎట్లా? ప్రాథమిక సహకార పద్ధతి సంఘం ఇంటి నెంబర్ 128 సి చలపతి గారికి మీరు సొసైటీతో అప్పు నెంబర్ 114/2020లో జామీన్ ఆయకంపై తీసిన అప్పు బాపతులు అసలు క్రింద 50,000, వడ్డీ క్రింద 35,000, మొత్తం 85,000 అక్షరాల 85,000 రూపీస్ కంతు మీరు బాకీ పడి ఉన్నారు. కవనపై అసలు వడ్డీ మొత్తాన్ని ఈ నోటీస్ అందిన 7 రోజులుగా సొసైటీ బ్యాంకు CEO బ్రాంచ్ మేనేజర్ గారి వద్ద చెల్లించి రసీదు పొందడం లేనంతటా మీపై అప్పు మొత్తమును అడ్మినిస్ట్రేషన్ చర్య 71 పుచ్చుకొని అందువల్ల ఖర్చులను పూర్వ మొత్తం వసూలు చేయబడని ఇది మూలంలో ఖండితంగా తెలియజేయడం అనేది. కాపీ జమ నంబరు 112 సి చలపతి సనత్ నడిపన్న సోమపురం జామీన్పై బాకీదారు తన అప్పును వెంటనే చెల్లించినంతటా
పైననో ఆర్బిట్రేషన్ ద్వారా తావు పంపి సదరు మొత్తమును మీ వద్దనున్న వసూలు చేయబడినని తెలపడమైంది. ఎందుకు డూప్లికేట్ పుచ్చుకున్నాము? ఇప్పుడు నువ్వు చదివావు కదా, ఇప్పుడు నువ్వు చెప్పావు కదా, ఇప్పుడు చలపతి నీ పేరు చలపతి. ఇప్పుడు శాంతిపురం కోఆపరేటివ్ సొసైటీ ప్రాథమిక సహకార సమితి అది పెట్టాము. నీకు 1/4/2020 నేను అధికారం లేనప్పుడు అప్పుడు మీరు 50,000 రూపాయలు డబ్బులు తీసుకున్నారని. కాదు, నేను అడిగేది ఏంటంటే నేనున్నప్పుడు ఇవాళ ఇది 50,000 నీకు ఇచ్చింది 2020లో. నేను ఓడిపోయింది 19లో ఓడిపోయాను. 20లో ఇది ఇచ్చారన్నారు. 20లో ఇచ్చారు కాబట్టి ఇప్పుడు 25కి వచ్చాం జనవరికి. కాబట్టి 4 సంవత్సరాల 9 నెలలు అయింది నువ్వు డబ్బులు తీసుకొని. ఈ లెక్క ప్రకారం దాని ప్రకారం 35,000 వడ్డీ అయింది అంటున్నారు. అది ఎంత వడ్డీ కూడా చూసుకోవాలి. రెండు కలిపి 85,000 రూపాయలు అప్పున్నావని నువ్వు. ఇప్పుడు నువ్వు ఎంత కట్టావు, ఏం చేశావు? 5,000 కట్టావు. 5,000 పట్టుకున్నారు, 45,000 ఇచ్చారు. 45 చేతికి ఇచ్చారు, 5,000 పట్టుకున్నారు. నువ్వు 5,000 కట్టావు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు 85,000 కట్టమంటున్నారు. అర్థమైందా నీకు? 85,000 కట్టమంటున్నారు ఇప్పుడు. ఏది ఈ రోజుట్లో అయిన వడ్డీ అవన్నీ. అంటే నువ్వు ఈ డబ్బులు తీసుకొని దేనికి ఖర్చు పెట్టావు? నీళ్లు పడ్డాయా? నీళ్లు పడ్డాయి కానీ పైపులు మోటార్ లేదు. ఎంత దూరం మోటార్ వేసిన దగ్గర నుంచి పైపులు ఎంత దూరం పోవాలి పొలానికి? అంటే ఇప్పుడు అక్కడే నీకు కావాల్సింది కాదు. కాపురం ఉన్నావు, నీళ్లు కూడా పొలంలోనే బావి పడిందా? బోరు కూడా పొలంలోనే పడింది. ఇప్పుడు నీకు కావాల్సింది పంప్ సెట్ కావాలా? పైపులు. ఈ అప్పు ఒకటి ఉంది. అప్పు ఏం చేస్తావు? తర్వాత కడతావు. ఒక పని చేయి, ఎన్ని ఎకరాలు ఉంది భూమి? ఇదే కదా భూమి, ఇదే కదా రాళ్ళ బదుగు. ఒక ఎకరా 54 సెంట్లు ఉంది. 2 డివిజన్లు, ఒకటి 1 ఎకరా 20 సెంట్లు, ఒకటి 34 సెంట్లు, రెండు కలిపి కాలువకి వెళ్ళిపోయింది. కాబట్టి నీకుండేది 1 ఎకరా 20 సెంట్లే ఉంటుంది. నీకు ఈ 34 సెంట్లు డబ్బులు ఇచ్చారా? ఇంకా ఇవ్వాల. అది 2 గ్రీవెన్సెస్. అది వర్కౌట్ చేసుకొని నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఇమ్మీడియట్గా పంప్ సెట్ కట్టి ఆ డబ్బులు కూడా రీసెటిల్మెంట్కి రీషెడ్యూలింగ్ చేయమని, ఎంత అవుతుందో దాన్ని కూడా వర్కౌట్ చేసి నేను అది కలెక్టర్కి వాళ్ళకి చెప్తాను. దాన్ని రీషెడ్యూల్ చేయమంటాం. ఇప్పుడు డబ్బులు కూడా కొంచెం కన్సెషన్ ఇచ్చేసి రీషెడ్యూల్ చేపిస్తాం. ఆయనకి ఇది పంపులు పెట్టిస్తాం, పంప్ పెట్టిస్తాం. ఇది యూ రైట్ డౌన్ అకార్డింగ్లీ, దెన్ యూ విల్ సార్ట్ ఇట్ అవుట్. అదే అవన్నీ కూడా చేసి అవన్నీ ఇక్కడ నువ్వు 5,000 కట్టానన్నాడు. 5,000 కట్టాడు.
వస్తావా వస్తావా అని ఓకే, అప్పుడు నువ్వు పని చేయి. ఆయన చెప్పింది కూడా ఒక నోట్ తయారు చేసి నీ అండర్స్టాండింగ్ ప్రకారం ఆ నోట్ కూడా పెట్టాలి ఇందులో. సో దట్ ఆ నోట్ పెడితే ఈ అవగాహన అతన్ని రాయలేకపోవచ్చు, చెప్పినప్పుడు అది కూడా రాస్తే అది బెటర్ అండర్స్టాండింగ్ కోసం దాన్ని బేస్ చేసుకొని కేసు అంతా డీల్ చేస్తాను. అందరికీ నువ్వు ట్రైన్ చేయాలి. దట్ ఈస్ వేర్ యూ ఆర్ నౌ. కాబట్టి ఇది సిస్టమ్ ఇంకా నాకు పర్ఫెక్ట్ కాలేదు, టైం పడుతుంది, అర్థం చేసుకోవాలి, కరెక్ట్గా ప్రాసెస్ చేయాలి, సాల్వ్ చేయాలి. అది చేశారా లేదా చూడండి. ఇప్పుడు ఒక ఉదాహరణకి ఇది ఒక కేసు, ఇది ఇలాంటివి వచ్చినప్పుడు నాకు వికాస్ ఉన్నాడు ఇక్కడ, వికాస్ని రమ్మనండి. వికాస్ అంటే ఇప్పుడు ఏంటంటే ఇతను లోన్ తీసుకున్నాడు, లోన్ తీసుకొని ఆ లోన్ని 5,000 పట్టుకొని ఇచ్చారు, కానీ 50,000 రికార్డ్ చేశారు. అతను చెప్పేది 5,000 కట్టాడు, అయినా 50,000 ఉందని చెప్పి పెట్టారు. దానికి 85,000 రూపీస్ వేశారు, కానీ దానిపైన పంపు ఇవ్వలేదు. బోర్ వేసాడు అంతవరకే. ఆ బోర్ వేసిన దానికి 50,000 85,000 అయింది. ఇప్పుడు దీస్ హౌ ప్రాబ్లమ్స్ విల్ కాంప్లికేట్. 85,000 వితౌట్ ఎనీ యూస్ ఫర్ ది లాస్ట్ 4 years. నవ్ యూ వాంట్ పంప్ సెట్. ఈ లోన్ని రీషెడ్యూల్ చేసి ఈ పంప్ సెట్ ఇచ్చి ఫ్రీగా, దెన్ ఆయనకుండేది 1 ఎకరా 20 సెంట్లు, అది సెట్ చేద్దాం. 30 సెంట్లు కాలువకి ఇచ్చాడు అందిరెడ్డికి, దానికి కాంపన్సేషన్ పే చేయాలి. 5 కోట్లు సార్, 5 కోట్లు ఉంది సార్, ఇంకా 5 కోట్లు రావాలి సార్. ఐ హావ్ రిటర్న్ టు ద ఎక్కడికి అంటే బిల్స్ సార్, బడ్జెట్ అది వర్కౌట్ చేద్దామి, అది సెపరేట్ వచ్చినప్పుడు ఇద్దాం. నేనేమంటానంటే ఇక్కడ మీరు చేయాల్సింది ఆయన లోన్ని రీషెడ్యూల్ చేయడం, ఇంట్రెస్ట్ ఇవ్వడం 20,000 కింద బ్యాంకుతో మాట్లాడేసి, తర్వాత ఈ పంప్ సెట్ ఎంత అవుతుందో పైపులు పంప్ సెట్కి ఇమీడియట్లీ శాంక్షన్ చేసి టోటల్ గ్రాంట్ ఇస్తాం, నేను ఇస్తాను. అది ఇచ్చేసి మీరు నా డిస్క్రిప్షన్ కింద మీరే చేసేయండి. ఓకే, దాన్ని అర్థం చేసుకోవాలి. సో దట్ నీకు ఒక ఐడియా ఉండాలి భవిష్యత్తులో తను వచ్చినా కూడా ఇక్కడికి. దట్ ఈస్ హౌ యూ హ్యావ్ టు క్రియేట్ కాన్ఫిడెన్స్, సమస్య పరిష్కారానికి దోహదం చేయాలి. ఓకే, మీరు వర్కౌట్ చేయండి. అది రావాలి, చాలా ప్రాసెస్ రీఇంజనీరింగ్ చాలా జరగాలి. పిఏ కూడా వాళ్ళతో ఒకవేళ అవసరమైతే నీకు డౌట్ ఉంటే నువ్వు కాల్ చేయాలండి మీ మేనేజర్ని. మేనేజర్ హ్యాస్ టు గైడ్ యూ. మీరంతా కూర్చొని డిస్కస్ చేయాలి సాయంత్రం అయితే. ఓకే అమ్మా, నువ్వు 2 ధైర్యం కూడా వేస్తారు బా. 2 రోజుల్లో 40 నువ్వు మాట 48 గంటల్లో ఆయనకి పంపెళ్ళి పెడి పెట్టండి. స్పెషల్ శాంక్షన్ తీసుకొని ఇచ్చేస్తాం. 48 hours వెళ్ళిపోతుంది, ఎరెక్ట్ చేసేయండి. తర్వాత ఈ 2 ప్రాసెస్ చేసేయండి. ఓకే, నువ్వు